ఏంటి ఈ బ్రాహ్మణిషం, ఏంటి ఈ బ్రాహ్మణవాదం అని అంటే, ఇంతకుముందు బీబు చెప్పినట్లుగా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు, బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు, బ్రహ్మ ఉదర భాగం నుంచి వైశ్యుడు, బ్రహ్మ కాళ్ల భాగం నుంచి మరి శూద్రులు వచ్చారు అని చెబుతూ అతి శూద్రులుగా కొంతమందిని చెప్పులుగా చూపించారు. ఆ చెప్పులు శరీరంలో ఒక భాగం కాదు, కానీ కావాలన్నప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు విడిచిపెట్టొచ్చు అన్నటువంటి వారిని అతిశూద్రులు అన్నారు. వారినే స్థానికులుగా చేశారు. వారినే అతిశూద్రులనే అన్టచబుల్స్ లేకపోతే అస్పృశ్యులు అని అన్నారు. దీన్నే ధర్మం అని పిలిచారు. ధర్మం అంటే మనకు తెలిసినట్లుగా దాన ధర్మాలు చేయడం అంటే న్యాయంగా నడుచుకోవటం అని అనుకుండేది. మనుధర్మ శాస్త్రం ప్రకారము ధర్మం అంటే ఏమిటి అంటే, ఉన్న ఈ 4 వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 4 ప్లస్ ఒకటి ఏంటి? అతిశుద్ధుడు. వారిని ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచటమే ధర్మం. అలా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఈ భారత ఖండంలో ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మము తగ్గిపోతూ వస్తుందో, ఎవరిని ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచకుండా ఎప్పుడైతే శూద్రులు పెరుగుతారో, అస్పృశ్యులు పెరుగుతారో, క్షత్రియుడు తన ధర్మం చేయడో, బ్రాహ్మణుడు తన ధర్మం మర్చిపోతాడో, అప్పుడప్పుడు నేను వస్తాను అని వారి భగవంతుడు చెప్పుకున్నాడు. ఇది వారి నీతి. దీన్నే ఏమంటారు అంటే విభజించి పాలించటం అంటారు. ఈ రోజు కాషాయ రంగు ధరించుకుని మన సమాజాన్ని విభజించే వాళ్ళు నమ్మే సూత్రాలు ఇవి. ఏంటి అంటే, ముందు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించండి, మంచిగా చెప్పండి, వినకపోతే కొంచెం బ్రైబ్, ఒక బిస్కెట్ వేయండి, వినకపోతే ఒక కట్ట తీసుకుని కొంచెం దండించండి, అప్పుడు వినకపోతే వాళ్ళతో విభేదించి వాళ్ళని దూరం పెట్టేయండి, వెలివేయండి. అది కూడా వినలేదనుకోండి, కలుపుకొని వీడు మావాడే అనండి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే ప్రజలను విభజిస్తూ వచ్చారు. ఈ సిద్ధాంతంతోనే ప్రజలపైన రాజ్యాలు చేయటం మొదలు పెట్టారు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు వీళ్ళకి భయంకరమైనటువంటి శత్రువు. ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పాంప్లెట్లు వేసుకోరు, ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పోస్టర్లు కొట్టించరు. అది వీళ్ళ బతుకు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు విలన్, ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చి ఆయనకు సలాం కొట్టి విగ్రహం పెడుతుంది. ఎందుకు అంటే, నాకు ఉపయోగపడేది అది చెప్పైనా సరే నెత్తిన పెట్టుకుంటాను అనే సంస్కృతి ఈ ఆర్య సంస్కృతి. మనం తిరిగి ప్రశ్నించే వాళ్ళమై ఉండాలి స్థానికులముగా. గ్రీకులు వచ్చారు, వారిని ఎదిరించలేని సమయంలో వీరు మా వాళ్లే, వీళ్ళు క్షత్రియులే అని పట్టం కట్టారు. బుద్ధిజం వచ్చింది, ఎదిరించలేని సమయంలో, వారు పెరిగిన సమయంలో వీరు ఇంకెవరో కాదు, మా దశావతారంలో ఒకడు అని చెప్పుకున్నారు. రేపు క్రైస్తవ్యంతో కూడా ఇదే చేసే ప్రయత్నం చేశారు. కానీ క్రైస్తవ్యము అందుకు ఒప్పుకోదు. ఎందుకు అంటే, క్రైస్తవ్యము అబ్సల్యూట్ ట్రూత్ ను మాట్లాడుతుంది. సత్యము నిస్తరమైనది అని చెప్తుంది. ఈ సత్యము తప్ప వేరే సత్యము లేదు, దేవుని గురించినటువంటిది అని చెబుతుంది. కాబట్టి అది చేయలేకపోయారు. సిక్కులతో అలాగే చేశారు, జైనులతో అలాగే చేశారు. మొన్నటి దాకా సాయిబాబా వచ్చినప్పుడు ముస్లిము అని వెలివేసిన వాళ్ళు ఈ రోజు గుడులు కట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విభజించి పాలించే తత్వాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకు చరిత్ర తెలియాలి.